పుట్టుకతోనే గర్భసంచి లేని, కనీసం శారీరక సుఖమైనా ఇవ్వలేని ఆమెను పెళ్ళై పిల్లలున్న ఆ డాక్టర్ పెళ్లి చేసుకోవడం వెనుకున్న అసలు నిజాన్ని తెలుసుకున్న ఆమె అతనికి ఎలాంటి షాక్ ఇచ్చింది? ఇంతకీ ఏమిటా నిజం? చివరికి ఏం జరిగింది? ఈ కథలో తెలుసుకుందామా? ఈ కథ పేరు పసుపు తాడు. వ్రాసినవారు శ్రీ బాచి గారు. నిండు పౌర్ణమి. మంద్రంగా వీస్తున్న చిరుగాలికి గలగలమని కదులుతున్న కొబ్బరాకులు తమపై తారాడుతున్న వెన్నెల కిరణాలను పట్టి నిలబెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. తన బెడ్రూమ్ బయట బాల్కనీలో ఉన్న వాలు కుర్చీలో కూర్చుని చాలాసేపటి నుండి మెడలోని పసుపు తాడుకు వేళ్లాడుతున్న 2 సూత్రాలను మునివేళ్లతో అపురూపంగా పట్టుకుని వాటినే తదేకంగా చూస్తూ ఉన్న సుధేష్ణ వెనక నుండి ఎవరో వస్తున్నట్టున్న అడుగుల సవ్వడికి తల తిప్పి చూసింది. సుధీ, ఇంకా పడుకోలేదా అంటూ వచ్చాడు అభిరామ్. అతన్ని చూడగానే లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వు నవ్వింది. ఇప్పటి వరకు నిద్రపోకుండా ఈ చల్లగాలిలో కూర్చుని ఏం చేస్తున్నావు? రేపే కదా ప్రయాణం. రేపు ఉదయం లేచి తయారై 2 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. ఇంత రాత్రి వరకు మెలకువతో ఉంటే పొద్దున్నే లేవడం ఆలస్యమైపోదు? లేలే అన్నాడు ఆమె భుజంపై తడుతూ. తలెత్తి అతని కళ్ళల్లోకి కాసేపు అలాగే చూసింది. అతని కళ్ళు నిష్కల్మషంగా నవ్వుతున్నాయి. తన హృదయం పడుతున్న మథనం, తనలో పొంగి పొంగి వస్తున్న దుఃఖం అతనికి ఎందుకు తెలియడం లేదు? ఆమెకెంతో చెప్పాలని ఉంది, ఏవేవో అడగాలనుంది. కానీ ఆ కళ్ళల్లో కనిపించే పవిత్రతను, అతని ముఖంలోని అంతులేని ప్రశాంతతను చూస్తుంటే పెదవి కదపలేకపోతోంది. రెప్ప వాల్చకుండా తననే చూస్తున్న సుధేష్ణను చూసి చిన్నగా నవ్వాడతను. కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె పైకి మెల్లిగా వంగి ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకుని, ఏంట్రా భయంగా ఉందా? ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నావా? చిన్న పిల్లను బుజ్జగిస్తున్నట్టు లాలనగా అడుగుతూ ఇంకొంచెం వంగి ఆమె నుదుటిపై సున్నితంగా చుంబించాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చిప్పిల్లాయి. ఆ స్పర్శ చిన్నప్పుడు తన తండ్రి తనని ఎత్తుకుని నుదురుపై ముద్దాడినట్టుంది. ఏయ్, ఏంటిది? ఎందుకా కన్నీళ్ళు? ఆమె చెంపలపైకి జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ చెప్పాడు. పూణేలోని గెలాక్సీ కేర్ చీఫ్ డాక్టర్ మల్హోత్రా అండ్ టీమ్ ఈ ఆపరేషన్ చేయడంలో సిద్ధహస్తులు. ఇప్పటి వరకు ఆబ్సెన్స్ ఆఫ్ యుటరస్ కేసెస్ చాలా అటెండ్ చేసి తన ఆపరేషన్స్ ద్వారా ఎందరికో స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని ప్రసాదించారు. వైష్ణవి పంపిన నీ రిపోర్ట్స్ చూసి అవన్నీ పరీక్షించాకే నీకు యుటరస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. ముంబైలోని తన గర్భసంచిని నీకు ఇవ్వడానికి ఒక డోనర్ని కూడా డాక్టర్ సమీర్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోయినా ప్రాబ్లం లేదు. నీకు కాబోయే భర్త సమీర్ చాలా మంచివాడు. వాస్తవానికి నువ్వు పిల్లలను కనాలనే నిబంధనలేమీ అతను పెట్టలేదు. నీ పరిస్థితి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కాకపోతే ఇదంతా కేవలం నీ సంతృప్తి కోసమే. నువ్వు కోరుకున్నదే. నువ్వు బీడునేలగా మిగిలిపోకూడదు. అందరు ఆడవాళ్లల్లా సుక్షేత్రం అవ్వాలి. సమీర్ పేరెత్తగానే సుధేష్ణ ముఖంలో కదలాడిన అసహనం అభి దృష్టిని దాటిపోలేదు. కుర్చీలోంచి లేచి నిల్చుంది సుధేష్ణ. ఆమె అయిష్టతను గమనించనట్లే నటిస్తూ, సరే ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది, పద పద. ఆల్రెడీ వైష్ణవి నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ సుధేష్ణ భుజాలపై చేయి వేసి నడిపించుకుంటూ వెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. గది బయటకు వెళ్ళి తలుపు దగ్గరగా వేస్తూ ఏదో గుర్తొచ్చినట్టు, ఓయ్ నా 2వ పెళ్ళామా, వెళ్ళేటప్పుడు నేను కట్టిన నా తాళి నాకిచ్చి వెళ్ళు, మళ్ళీ సమీర్కి ప్రాబ్లం అవుతుంది నవ్వాడు. అతను అన్న తీరుకు సుధేష్ణ కూడా ఫక్కున నవ్వేసింది. అమ్మయ్య, నవ్వింది నా రాక్షసి అంటూ తలుపు వేసేసి తన పడగ్గదిలోకి వెళ్ళిపోయాడు.
గదిలో వైష్ణవి ఓ పక్కకి ఒత్తిగిలి నిద్రపోతోంది. తను పడక మీదకు చేరుకుని లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వేయబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కిటికీలోంచి తెల్లని వెన్నెల కిరణాలు సూటిగా వచ్చి వైష్ణవి చెక్కిలిపై పరుచుకున్నాయి. ఆ చీకట్లో మనోహరంగా కనిపిస్తున్న వైష్ణవి ముఖాన్నే చూస్తూ ఉండిపోయాడు అభిరామ్. సుధేష్ణను మొదటిసారి చూసింది కూడా సరిగ్గా ఇలాంటి పాలవెన్నెల్లోనే. ఇప్పటికి సరిగ్గా 2 మాసాల క్రితం రామాపురంలోని సీతమ్మ గుట్టలో 10 రోజుల హెల్త్ క్యాంప్కి మిగతా డాక్టర్లతో కలిసి వెళ్ళాడు తను. పగలంతా పేషెంట్సు, ట్రీట్మెంట్సు, సాయంత్రం గ్రామంలో అందరినీ పలకరిస్తూ పర్యటన. మధ్య మధ్యలో వైష్ణవితో, పిల్లలతో ఫోన్లో కబుర్లు సరదాగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం ఇలా డాక్టర్స్ అసోసియేషన్ నుండి కొందరు డాక్టర్లతో కలిసి ఇలాగే కొన్ని పల్లెటూర్లను ఎంపిక చేసుకుని ఉచిత వైద్యాన్ని అందించడానికి క్యాంపులు పెట్టుకుని వెళుతుంటాడు అభిరామ్. అదేంటో గతంలో తను వెళ్ళి సేవ చేసిన గ్రామాలకు ఈ గ్రామానికి ఏదో ప్రత్యేకమైన తేడా ఉందనిపించింది. భగవంతుడు ఎందుకో ప్రకృతి సొబగులతో అతి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఈ గ్రామాన్ని ఇక్కడి ప్రజలకిచ్చాడా అనిపించేలా అందంగా ఉంది ఊరు. ఆ రోజు పౌర్ణమి. ఎవరో చెప్పారు, ఊరికి తూర్పు దిక్కున ఉన్న కొండల సమూహంలోంచి నొరగల తరగలతో పరుగులు పెడుతూ ప్రవహించే ఓ కొండవాగుందని, దాన్ని చూడాలంటే వెన్నెల రోజునే చూడాలని. భోజనాలు ముగిశాక స్నేహితులతో కలిసి ఆ కొండవాగును చూద్దామని వెళ్ళాడు అభిరామ్. అక్కడ కనిపించింది. వాగు ఒడ్డునున్న ఇసుక తిన్నెల్లో చంద్రుడు చెక్కిన వెన్నెల శిల్పంలా కూర్చుని కృష్ణుని రాకకై వేచి ఉన్న రాధికల ఒంటరిగా తను. తెల్లని చీరలో ఆమెను చూడగానే వెన్నెలే ఆమె పైనుండి ప్రవహించిపోతుందా అన్నట్టుగా అద్భుతంగా ఉంది. ఆమె వాళ్ళ అలికిడి విని నెమ్మదిగా లేచి వెళ్ళబోయింది. అయ్యయ్యో కూర్చోండి, మీ ఏకాంతాన్ని భంగం చేసినట్టున్నాం, మేమే వెళ్ళిపోతాం అన్నాడు అభిరామ్. ఆమె ఓమారు అతని కేసు చూసి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత చీకటిలోనూ ఆమె చూపులోని నైరాస్యాన్ని, ఆమె నడకలోని నిర్లిప్తతను గమనించాడు అభిరామ్. ఆ మర్నాడు సాయంత్రం సుధేష్ణ నిలయం నుండి అభిరామ్కి పిలిపొచ్చింది. విస్తుపోయాడు తను. తనకిక్కడ ఎవరూ తెలియదు. తనను ఎందుకు పిలిపించినట్టు? ఫ్రెండ్స్తో చెప్పి ఆ ఇంటికి బయలుదేరాడు. అదో డ్యూప్లెక్స్ బంగ్లా. 30 గడపలున్న ఆ ఊరంతటిలో అదే పెద్ద బంగ్లా. పాతకాలపు అభిరుచితో చూడటానికి చాలా బాగుంది. గోడ మీద సుధేష్ణ నిలయం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కి ఉంది. గుమ్మంలో అడుగుపెట్టగానే పాలేరు ఎదురొచ్చి వినయంగా లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ హాల్లో ఓ పెద్దావిడ కూర్చునుంది. వయసు 70-80కి మధ్య ఉండొచ్చు. రండి బాబు అంటూ పిలిచింది. తేనేటి సేవనం పూర్తయ్యాక విషయంలోకి వస్తూ, బాబు, మీ భార్య కూడా ప్రత్యేకంగా ఆడవాళ్లను చూసే డాక్టర్ అని తెలిసింది. అమ్మాయి ఇక్కడికి రాలేదా అడిగింది అభిరామ్ని చూస్తూ. అందుకు అభిరామ్ నవ్వుతూ, అవునండి, నా భార్య వైష్ణవి గైనకాలజిస్టు. ముంబైలో జాతీయ స్థాయి డాక్టర్ల సమావేశం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళింది. అందువల్లనే తను ఇక్కడికి రాలేదు. ఏ ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా అడిగాడు. అవును బాబు, నా మనవరాలు సుధేష్ణ. చాలా రోజులుగా అది మనిషిలా లేదు. అందరి ఆడపిల్లల్లా కాకుండా భగవంతుడు దాని తలరాత మార్చి రాశాడు. దాని దౌర్భాగ్యాన్ని చూడలేక కన్న తల్లిదండ్రులిద్దరూ దిగులుతో కన్ను మూశారు. ఆవిడ గొంతు జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మళ్ళీ చెప్పింది, వాళ్ళు పోయి 5 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి అది మన లోకంలో లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటుంది. ఎవ్వరి మాట వినదు, ఎవరితో మనసు విప్పి మాట్లాడదు. ఎందరో డాక్టర్ల దగ్గర చూపించాం, పరిస్థితిలో మార్పు లేదు. దాని తండ్రి దానికి రాసిచ్చిపోయిన పొలాలు, తోటలు ఎన్నుంటేయే, ఎంతెంత ఆస్తిపాస్తులుంటే, ఎంత పెద్ద చదువు చదివితేనే దాని మనసులో ఉన్న ఆ దిగులును తీసివేయలేనప్పుడు మధ్యలో కొంచెం ఊపిరి పీల్చుకుని చెప్పింది. ఈ మధ్య 1-2 సార్లు ఆత్మహత్యకు పాల్పడింది. సమయానికి చూశాం కాబట్టి బతికించుకున్నాం. ఇంకా ఎక్కువ కాలం దాన్ని కాపాడుకోలేమేమోనని భయంగా ఉంది.
ఉన్న నేనొక్కదాన్ని హరీమంటే దాన్ని చూసే దిక్కు లేరు. భోర్ను ఏడ్చేసింది. అభిరామ్ కంగారు పడ్డాడు. అమ్మా, ప్లీజ్ మీరు బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఇంతకు తనకున్న సమస్య ఏంటో మీరు స్పష్టంగా చెప్పలేదు అన్నాడు. సమస్య అది అది అతనితో చెప్పడానికి సంశయిస్తున్నట్టుగా ఓ క్షణం ఆగింది. అది అర్థం చేసుకున్న అభిరామ్, సరే ఒకసారి నేను ఆమెతో మాట్లాడచ్చా అడిగాడు. సరేనన్నట్టు తల ఊపిందామే కళ్ళు తుడుచుకుంటూ. మేడ మీద గదిలోకి అడుగుపెట్టిన అభిరామ్ కిటికీ దగ్గర శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి వెన్నెల్లో కనబడిన అమ్మాయే తను. వయసు 22, 23 ఉండొచ్చు. పెద్ద బొట్టు, ముచ్చటైన ముఖవర్చస్సు, పొడవాటి జడ, నీలిరంగు కాటన్ చీరలో వయసుకు మించి హోందాగా కనబడుతోంది. కానీ ఇంద్రధనస్సులా వంపు తిరిగిన ఆ కనుబొమ్మల కిందున్న విశాలమైన ఆ కళ్ళను చూస్తే నిజంగా నిరాసక్తిగా ధైర్యం గూడు కట్టుకుని ఉన్నాయి. ఆమె తనను చూడగానే, హాయ్ సుధేష్ణ గారు, బాగున్నారా నవ్వుతూ పలకరించాడు అభిరామ్ తనదైన శైలిలో. నిన్న రాత్రి కొండవాగు దగ్గర మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మా మీద కోపమేమీ రాలేదు కదా క్యాజువల్గా అడిగినట్టు అడిగాడు. తను మౌనంగా తల వంచుకుని నిలబడింది. ఓకే, మీకు కొంచెం సుస్తీగా ఉందని మీ బామ్మగారు చెప్పారు. ఒకసారి ఇలా వచ్చి కూర్చుంటే చెక్ చేసి వెళ్తాను అన్నాడు. అక్కడున్న సోఫాలో కూర్చుంటూ ఏమనుకుందో అక్కడి నుండి కదిలొచ్చి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సుధేష్ణ. ఆమె చేతిని తీసుకుని నాడి చెక్ చేస్తూ, ఏంటి ప్రాబ్లం, జ్వరమా అని అడిగాడు. కాదు, అబ్సెన్స్ ఆఫ్ యుటరస్. గర్భసంచి లేకుండానే పుట్టాను. ఆకారానికే తప్ప వివాహానికి మాతృత్వానికి పనికిరాను చెప్పింది నేలను చూస్తూ. ఉలిక్కి పడ్డాడు అభిరామ్. కొంచెంసేపు ఆ గదిలో నిశ్శబ్దం. కొన్ని క్షణాల పాటు అతని మెదడు పనిచేయటం మానేసింది. క్రింద మా బామ్మ మీతో చెప్పిందంతా విన్నాను. ఆమె చెప్పలేకపోయినా ఆ స్పష్టమైన విషయం ఇదే. ఐ యామ్ బోర్న్ అన్ప్రొడక్టివ్. మళ్ళీ చెప్పింది. గొంతులో చిన్నపాటి వణుకు తొణుకు లేకుండా నిబ్బరంగా చెబుతున్న సుధేష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందమైన అమ్మాయికి ఇంత భయంకరమైన సమస్య. సుధేష్ణ నెమ్మదిగా లేచి వెళ్ళి బీరువాలోని తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అభిరామ్ చేతిలో పెట్టింది. స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రుగ్మత ఇది. గర్భాశయం అభివృద్ధి చెందని లేదా హాజరు కాని పరిస్థితిని సూచిస్తుంది. వయసుతో పాటు పెరగవలసిన శరీరంలోని అన్ని భాగాలు నార్మల్గానే అభివృద్ధి చెందినా లైంగిక వాంఛలు తక్కువ లేదా పూర్తిగా ఉండకపోవచ్చు. ఋతుస్రావం, గర్భధారణ అనేవి జరగవు. స్త్రీ అంటేనే అమ్మ. ఆ అమ్మతనమే తనలో లేదనే చేదు నిజం స్త్రీ మనసు మీద విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. తను ఒక మగాడికి భార్య కాలేనని, సమాజంలో ఒక తల్లిని కాలేనని తెలిసినప్పుడు స్త్రీలు పొందే ఆత్మన్యూనత వారిని పిచ్చివారిగా మార్చటమో, తీవ్రమైన డిప్రెషన్కి గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించటమో జరుగుతుంది. వివాహమై గొడ్రాలిగా పిలిపించుకోవడం వివాహితల సమస్య అయితే, అసలు వివాహానికే పనికి రాకపోవడం అనేది ఈ తరహా అవివాహితలు అనుభవించే సమస్య. ప్రస్తుతం సుధేష్ణ కూడా అదే స్థితిలో ఉందని అభిరామ్కి అర్థమైంది. కానీ ఆమెను కన్విన్స్ చేయడానికి అతని దగ్గర మాటలు లేవు. కానీ ఆమెకు ఏదో ఒకటి చెప్పాలి. అప్పటి వరకు ఎవరికీ రెస్పాండ్ కాని వ్యక్తి తనకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఓ రకంగా తన కౌన్సిలింగ్ ప్రారంభించడానికి ఒక అవకాశం ఇచ్చినట్టే అయింది. రిపోర్ట్లు పక్కకు పెట్టి అడిగాడు. మీకు ఈ పరిస్థితి గురించి ఇంత వివరంగా తెలిసినప్పుడు, ఇదే జీవితం అని అర్థమైపోయినప్పుడు ఇంకా బాధపడటం ఎందుకు? మీ చేతుల్లో లేని దానికోసం మీరేం చేయగలరు? అయినా వైద్యరంగం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఈరోజు అసాధ్యమైనది ఇంకొన్ని సంవత్సరాలకైనా సాధ్యం అవ్వచ్చు. ప్రస్తుతం మీ రిపోర్టు సూచిస్తున్న ఈ రుగ్మత ప్రాణాంతక వ్యాధి కాదు కదా. జీవితపు చివరి క్షణాల్లో ఉన్నవారు కూడా వాళ్ళకు మిగిలి ఉన్న ఆ కొద్ది రోజులను చేజార్చుకోకూడదని తపన పడుతున్న ఈ రోజుల్లో మీరెందుకు డిప్రెషన్కి లోనవుతున్నారు?
చెబుతున్నది ఓ క్షణం ఆపి ఆమె వంక చూశాడు. ఆమె తన మాటలు వింటుందన్న నమ్మకం కలిగాక మళ్ళీ కొనసాగించాడు. జీవితం మనకు భగవంతుడిచ్చిన వరం. మీ సమయాన్ని, ఆలోచనలను ఈ సమస్య నుండి మళ్లించండి. వేరే సామాజిక సేవలపై మీ దృష్టిని నిలపండి. అప్పుడు మీ ఒంటరితనాన్ని మీరు పూర్తిగా మర్చిపోగలరు. మీ జీవితానికి మీరే సార్థకతను చేకూర్చుకోగలరు. ఇంకేదో చెప్పబోయాడు. హఠాత్తుగా అతని మాటలకు అడ్డు తగులుతూ, ఇప్పుడు నన్నేం చేయమంటారు డాక్టర్ గారు? సన్యసించి ప్రజలకు ముక్తిని బోధించాలా? సంఘసేవ చేస్తూ మరో మదర్ తెరిస్తాను కావాలా? నా తోటి ఆడవాళ్లంతా పెళ్ళిళ్ళు చేసుకుని భర్త పిల్లలతో హాయిగా కాపురాలు చేసుకుంటుంటే నేను మాత్రం సమాజ సేవ చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తూ ఓ సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని వీధి వీధిలో నా శిలా విగ్రహాలు పెట్టించుకోవాలా? సూటిగా అడిగింది. అప్పటి వరకు మౌనంగా నెమ్మదిగా కనిపించిన ఆమె ఒక్కసారిగా తలెత్తి అలా ప్రశ్నిస్తుందని అభిరామ్ ఊహించలేదు. తన తప్పేంటో అతనికి అర్థమైంది. ఇప్పటి వరకు అందరూ ఇలాంటి మాటలే చెప్పి చెప్పి విసిగెత్తించుంటారు. ఆ మాటలకు తానెంత విరక్తి చెందిందో ఆమె అతన్ని ప్రశ్నించిన విధానమే చెబుతోంది. చివరికి తను కూడా అలాగే చెప్పడానికి ప్రయత్నించాడు. తిరిగి సుదేష్నే మాట్లాడింది. నేను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదు డాక్టర్ గారు. నాకు అలా మోడులా బ్రతకాలని లేదు. అందరు ఆడవాళ్ళలాగే నాకు వివాహం చేసుకోవాలనుంది. నేను ఓ గృహిణిలా జీవించాలనుంది. పిల్లలకు తల్లిని కావాలనుంది. వారి నీడలో నా శేష జీవితం గడిపేయాలనుంది. ఈ ఊరికి ఇంకా నేను బీడునని తెలియదు. బయటకు వెళ్ళినప్పుడు ఇంకెప్పుడు తల్లి అంటూ ప్రశ్నించే ఊరివాళ్ల పలకరింపులు, ఇంకా పెళ్లి కాలేదా అన్నట్టు మెడలో పసుపు తాడును, కాళ్ల వేళ్లకు మెట్టెలను వెతికే కొత్తవారి సూదుల్లాంటి చూపులు. తల్లి తండ్రి లేరు, ఇంకెవరు తీసుకుంటారా ఆమె బాధ్యత అంటూ పలికే జాలి మాటలు భరించటం నా వల్ల కావడం లేదు. నాది స్వార్థమే అని నాకు తెలుసు. కానీ నేను పుట్టి పెరిగిన ఈ పరిస్థితుల్లో, నేనుంటున్న ఈ గ్రామం పరిధిలో నా జీవితం గురించి ఇలా ఆలోచించటమే నాకు తెలుసు. స్త్రీగా ఇది నాకున్న హక్కు. నా హక్కును నిర్దాక్షిణ్యంగా కాలరాయడానికి ఆ భగవంతుడికి కూడా అధికారం లేదు. అందుకే నేను కోరుకున్న జీవితం నాకు లభించనప్పుడు నాకు దొరికిన ఈ నచ్చని జీవితం నాకొద్దు స్థిరంగా చెప్పింది. ఆమె మాటల్లో వాస్తవం ఉంది. కానీ పరిష్కారం మరణాన్నే ఆశ్రయించటం అతనికి నచ్చలేదు. వివాహం పెద్ద సమస్యే కాదు సుదేష్ణ గారు. మీ పరిస్థితి తెలిసి మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరైనా తప్పక వస్తారు, మిమ్మల్ని పెళ్ళాడతారు. కాకపోతే సమయం కోసం నిరీక్షించాలి. అంతేగాని అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోకూడదు. అది పిరికివాళ్ల చర్య. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. ఎవరొస్తారు? ఎప్పుడొస్తారు? నా గురించి ఎప్పటికి అర్థం చేసుకుంటారు? అలా ఎంతకాలం ఎదురు చూడాలి? సిగ్గు విడిచి కనిపించిన ప్రతి మగాడి ముందు చేయి చాచి నాకు జీవితాన్ని నిమ్మని ఎలా అడుక్కోవాలి? అయినా ఫలించని గొడ్డుమోతు చెట్టును ఇంటి వాకిట్లోనే ఉంచుకోలేము. అలాంటిది తన వంశాభివృద్ధి చేయలేని, అసలు తనకు శారీరక సుఖాన్నే ఇవ్వలేని ఆడదాన్ని ఏ మగాడు కోరి చేసుకుంటాడండి? ముఖాన్ని 2 అరచేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అభిరామ్ హృదయం కదిలిపోయింది. ఆమెను చూస్తూ అనునయంగా అన్నాడు, పెళ్ళంటే ఆ 2 మాత్రమే అనుకోవడం తప్పు. మనసును ఇష్టపడి చేసుకునే మగాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. చివ్వున తలెత్తింది. ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఉక్రోషం. ఎవరున్నారు డాక్టర్ గారు? ఒక్కరిని చూపించండి. పోనీ ఇది చెప్పండి, అతనికి భార్య ఉన్నా పర్వాలేదు, అతని కుటుంబంలో భాగస్వామ్యాన్ని అడగను. అతని ఆస్తిలో చిల్లిగవ్వ నాకు అక్కర్లేదు. పిల్లలు సంసారం నాకెలాగూ రాసిపెట్టి లేదు. కాబట్టి అతడు నాతో కలిసి జీవించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం దైవ సాక్షిగా నా మెడలో తాళి కట్టి నేనుంటున్న ఈ సమాజంలో ఒకే ఒక్కరోజు నా భర్తగా నిలబడే వ్యక్తి కావాలి. తీసుకురాగలరా? ఎవరో ఎందుకు, మీరు చేసుకోగలరా?
మీకు ఉపయోగపడని నా శరీరాన్ని కాకుండా నా మనసును ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు నాకు భర్త కాగలరా? ఆవేశంగా అనేసింది సుధేష్ణ. ఆ చివరి మాటలకు గదిలో ఒక్కసారి గాలి స్తంభించినట్టయింది. అభిరామ్ నోటి నుండి మాట రాలేదు. ఆమె అలా అడుగుతుందని అతనికే కాదు, ఆ క్షణం తనలా నోరు జారుతుందని సుధేష్ణకు కూడా తెలియదు. బస్టాండ్లో బస్సు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద నిలబడి ఏవో తన వైపే చూస్తున్న సుధేష్ణను చూశాడు అభిరామ్. వివాహం అనేది స్త్రీకి ఎంత నిండుతనాన్ని, ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని, ఎంతటి సంతృప్తిని ఇస్తుందో సుధేష్ణను చూస్తుంటే తెలుస్తుంది. మెడలో పచ్చని పసుపుతాడు, పారాణి పాదాలకు వెండి మెట్టెలు, నుదుట సింధూరం, కళ్ళల్లో ఏదో తెలియని కొత్త కాంతి. ఆనాడు వెన్నెల్లో నిరాశ నిస్పృహలతో కనబడిన సుధేష్ణ, ఆ రోజు గదిలో ఏడుస్తూ తనతో వాదించిన సుధేష్ణ, ఈరోజు తన భార్యగా గర్వంగా నిలబడిన ఈ శ్రీమతి సుధేష్ణ అభిరామ్ ఒకరేనా అన్నట్టుంది. ఏమిటి అలా చూస్తున్నారు? అడిగింది నవ్వుతూ. ఏమీ లేదు, నువ్వు కోరుకున్నట్టు నువ్వు అడిగిన మంగళసూత్రాన్ని ఇచ్చాను. నీ ఊరిలో నీ వారి మధ్య నీ భర్తగా నిలబడ్డాను. అదే పనిగా నాకు మాటిచ్చినట్టు నేనెప్పుడు ఏది చెప్పినా వినాలి, చేయటానికి సిద్ధపడాలి, ఓకేనా? గుర్తు చేశాడు. సరే, మనస్ఫూర్తిగా తలూపింది. అభిరామ్ ఆ రోజు ఎందుకు అలా మాట తీసుకున్నాడో, అతని మనసులో ఏముందో సుధేష్ణకి తెలియలేదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆ క్షణం కనబడలేదు. అతడు హైదరాబాద్ వెళ్ళిపోయిన 20 రోజులకే సుధేష్ణని హైదరాబాద్ బయలుదేరమని ఫోన్ చేశాడు. బ్యాగ్తో రైలు దిగిన సుధేష్ణని రిసీవ్ చేసుకోవడానికి అభిరామ్, వైష్ణవి ఇద్దరూ వచ్చారు. పార్వతీ పరమేశ్వరుల్లాగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్న ఆ భార్యాభర్తలను చూసేసరికి సుధేష్ణ ముఖంలో వెలుగు తగ్గింది. రా సుధేష్ణ, ప్రయాణం బాగా జరిగిందా? నవ్వుతూ ఆమె చేతిలోని ట్రావెలింగ్ బ్యాగ్ని తీసుకుని చనువుగా సుధేష్ణ చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి తన ఆమె పక్కనే కూర్చుంది వైష్ణవి. ఇంటి దగ్గర కారు దిగుతూనే ఇంద్రభవనంలా ఉన్న అభిరామ్ ఇంటిని కళ్ళు విప్పార్చి చూసింది సుధేష్ణ. ఇంత గొప్ప వ్యక్తి ఓ సామాన్యుడిలా తన మాటకు తల ఒగ్గి తన మెడలో తాళి కట్టింది. లోపలికి వెళ్ళాక హాల్లో ఎదురుగా గోడ మీద ఉన్న పెద్ద ఫోటోలో భార్యాభర్తలతో పాటు 5-6 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మా పిల్లలు, ఊటీలో వాళ్ళ అమ్మమ్మ దగ్గరుండి చదువుకుంటున్నారు చెప్పింది వైష్ణవి. ఓ గదిని చూపిస్తూ, ఈ రాత్రికి తిని రెస్ట్ తీసుకో, రేపు ఉదయం మనం హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. నీకేం కావాలో అన్నీ అదుగో ఆ యాదమ్మ చూసుకుంటుంది చెప్పింది. సుధేష్ణకి ఏమీ అర్థం కాలేదు. తనను ఎందుకు రమ్మన్నాడు, ఏం చేయబోతున్నాడు, అంతా అగమ్యగోచరంగా ఉంది. దానికన్నా ముందు గుండెను నలిపేసే ప్రశ్న, అతని భార్యకి తన గురించి ఏమని చెప్పాడు? ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేసరికి వైష్ణవి అభిరామ్కి ఇడ్లీ ముక్కలు, చట్నీ అద్ది తినబెడుతోంది. వాళ్ళిద్దరినీ అలా చూడగానే సిగ్గుపడి సుధేష్ణ వెనక్కి వెళ్ళబోయింది. వెంటనే అభిరామ్, ఏయ్ సుధీ డార్లింగ్, ఇది మాకు మామూలే, వచ్చేయ్ కేకేశాడు. తను ఇబ్బందిగా వెళ్ళి కూర్చుంది. ఆ రోజు ఆవేశంలో అభిరామ్ని ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడిందే కానీ అతడికి ఓ కుటుంబం ఉంటుందని తను ఎందుకు ఊహించలేదు? తనెంత తప్పు చేసిందో ఇప్పుడు తెలిసింది. అతనితో ఎంత పెద్ద నేరం చేయించిందో అర్థమైంది. సుధేష్ణ, నీ రిపోర్ట్స్ చూశాను. ఈ స్థితిలో ఒక స్త్రీ కేవలం సహాయక పునరుత్పత్తి ద్వారా మాత్రమే పిల్లల్ని పొందగలదు. యుటరస్ ట్రాన్స్ప్లాంటేషన్, గర్భసంచి మార్పిడి వైద్య విధానంలోనే ఒక కొత్త ప్రయోగం. ఇటీవలే దాన్ని ఒక 21 ఏళ్ల యువతికి పూణేలోని గెలాక్సీ కేర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భం దాల్చాలంటే 1 ఏడాది పాటు వేచి ఉండాలి. అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుంది. కోరుకున్న సంఖ్యలో పిల్లలు పుట్టిన తర్వాత గ్రహీతల శరీరం నుంచి గర్భాశయాన్ని తొలగిస్తారు. గర్భసంచి లేకుండా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది ఉన్నట్టు ఓ అంచనా. వాళ్ళందరికీ ఈ గర్భసంచి మార్పిడి ఓ వరం లాంటిది.
ఆ తరహా ఆపరేషన్కు తాము సిద్ధమని 21 మంది మహిళలు పూణే ఆసుపత్రిలో రిజిస్టర్ చేయించుకోవడం గొప్ప విషయం. ఈ గర్భసంచి మార్పిడికి నీ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేస్తుంది. నీ విషయం పూణేలోని డాక్టర్లతో మాట్లాడాం. ఈరోజు కొన్ని టెస్టులు చేసి పూణేకి పంపించాలి. ఆ తర్వాత కొన్ని రోజులు నిన్ను అబ్జర్వేషన్లో ఉంచాలి. కాబట్టి మీ బామ్మగారికి ఫోన్ చేసి ఓ నెల రోజుల వరకు రానని చెప్పేసి రెడీ అయిపో, హాస్పిటల్కి వెళదాం చెప్పింది వైష్ణవి. అయోమయంగా అభివంక చూసింది సుధేష్ణ. ఓ చిన్న చిరునవ్వు నవ్వి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. టెస్టులు ముగిశాయి. పూణేకి పంపించడం జరిగింది. సమీర్ అనే డాక్టర్ తన కోసం ప్రత్యేకంగా వచ్చాడు. ఎందుకో అతను కేవలం ట్రీట్మెంట్ కోసం రాలేదని వాళ్ళ మాటల్లో అర్థమైంది. తనకు సంబంధం లేకుండానే, తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే, తననేమీ అడగకుండానే ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఇదంతా ఎందుకని అభిని ఒంటరిగా కలిసి అడిగే అవకాశం దొరకడం లేదు. అతడితో మాట్లాడటానికి కూడా సంశయంగా ఉంది. వైష్ణవి చూస్తే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని. ఎలాగోలా ఆ రాత్రి బాల్కనీలో ఒంటరిగా కూర్చుని ఏదో బుక్ చదువుకుంటున్న అభి దగ్గరకు వెళ్ళి అడిగింది, అసలేం జరుగుతోంది? నాకిప్పుడు ఈ ఆపరేషన్ ఎందుకు? నేను అడిగానా? అభి నవ్వి చనువుగా ఆమె 2 చేతులు పట్టుకుని ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టి చెప్పాడు, ఆ రోజు నేనేం చెబితే అది వింటాను, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అన్నావు. అవునన్నట్టు చూసింది సుధేష్ణ. చొరవగా ఆమె మెడలోని తాళిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు, నా భార్య బ్రతికే ఉండగా ఆమెను మోసగించి, చట్టాన్ని వ్యతిరేకించి, నా పరువు ప్రతిష్టలు పణంగా పెట్టి ఈ మంగళసూత్రాన్ని ఆ రోజు నీ మెడలో ఎందుకు కట్టానో తెలుసా? ఆ రోజు నువ్వు వేసిన ప్రశ్నలకు పౌరుషంగా సమాధానం ఇవ్వాలని కాదు, మగవాడికి స్త్రీ శరీరం మాత్రమే కావాలనే నీ అపోహను తొలగించాలని. అంతేకాదు, ఈ హక్కుతో నువ్వు పొందలేకపోయిన నీ జీవితాన్ని, నువ్వు శాశ్వతంగా కోల్పోయిన నీ భవిష్యత్తును నీకు తిరిగి ఇవ్వాలని. ఒక డాక్టర్గా ఈ మంగళసూత్రం అనే మెడిసిన్తో నీలో పేరుకుపోయిన డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని. ఒక స్త్రీ మెడలో ఎవరైతే ఈ మంగళసూత్రం కడతాడో అప్పటి నుండి అతడే ఆమెకు భర్త, తండ్రి, సోదరుడు, తనయుడు అన్నీ. కానీ వైష్ణవి భర్తగా నా ధర్మాన్ని వీడి నీకు భర్తను కాలేను, కానీ తండ్రిని కాగలను. నీ తండ్రే బతికుంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేవాడు కాదు. ఈరోజు నీ బాధ్యతను స్వీకరించిన నేను అంతే. ఇప్పుడు ఈ ఆపరేషన్ వలన నీ శరీరం మాతృత్వానికి సిద్ధమవుతుంది. సమీర్తో వివాహం నీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆ రోజు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు నీ ముందుంది చెప్పాడు. అప్పటి వరకు మౌనంగా వింటున్న సుధేష్ణ చివ్వున తలెత్తింది. సమీర్ డాక్టర్ అందుకోసం వచ్చాడా? అంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలా? ఇంకో పెళ్ళి కాదు సుధీ, సమీర్తో జరగబోయేది అసలైన పెళ్ళి. మనిద్దరికీ జరిగింది పెళ్ళి కాదు, అదొక బాధ్యత, ఒక ఒప్పందం. సుధేష్ణ అయిష్టంగా లేవబోయింది. సుధీ, నాకు మాటిచ్చావు చెప్పాడు అభిరామ్. సుధేష్ణ మరి మాట్లాడలేదు. అంతే. వారం తిరగకుండానే పూణే డాక్టర్ల నుండి అప్రూవల్ రావడం, ఆపరేషన్కి సంబంధించిన బాధ్యత అంతా ముంబైలో ఉన్న సమీర్ తీసుకోవడం, ఆమె ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి. తెల్లవారితే ప్రయాణం. అభి అభి సుధేష్ను కనిపించడం లేదు, తన గదిలో ఈ ఉత్తరం ఉంది. వైష్ణవి హడావుడిగా నిద్రలేపింది. కంగారుగా నిద్రలేచిన అభిరామ్ కళ్ళద్దాలు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని తెరిచాడు. డాక్టర్ గారు, పసుపు తాడుకు పవిత్రతనిచ్చి తండ్రిలా బాధ్యతను మోస్తూ నా కోసం మీరింత చేస్తే హిందూ స్త్రీగా అదే మంగళసూత్రానికి నేను కట్టుబడి ఉండలేనా? ఒకసారి మెడలో మాంగల్యం పడితే అది తన చివరి వరకు ఉండాలనే సాంప్రదాయంలో పుట్టి పెరిగిన స్త్రీని నేను. అలాంటిది ఒంటి మీద దుస్తులు మార్చినట్టు ఒక తాళిని తీసేసి మరో పసుపు తాళిని మెడలో కట్టించుకోగలనా? ఒక డాక్టర్గా మీకు నేను పేషెంట్నే కావచ్చు, కానీ నాకు బ్రతుకునిచ్చి ఒక గృహిణిగా ఈ సమాజం ముందు నిలబెట్టిన దేవుడు మీరు.
ఈ జన్మకు ఇది చాలు. తనకు మాత్రమే సొంతమైన తన భర్త జీవితంలోకి బలవంతంగా ప్రవేశించిన స్త్రీని కూడా అమ్మలా ఆదరించిన ఆ మహాతల్లికి నమస్కారాలు. వృత్తి ధర్మానికి విలువిచ్చి నాలాంటి అభాగ్యులను ఆదరించే దేవతామూర్తుల కుటుంబం నాది అనే తృప్తితో జీవితాంతం బ్రతికేస్తాను. ఇక సెలవు. భార్యాభర్తలిద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. చాలాసేపటి తర్వాత అభి, ఓ వారం రోజు సెలవు పెట్టి మనం మన ఊరికి వెళదామా? అదే రామాపురం. మీ రెండో పెళ్ళాం సుదేష్ణ దగ్గరికి. కొంటెగా నవ్వింది వైష్ణవి. విస్తుపోయి చూశాడు అభిరామ్. ఆ తర్వాత తనూ నవ్వేశాడు. విన్నారు కదండి. కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తానండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఇటువంటి మంచి మంచి కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.